అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. பீன்ஸ் பொரியல் வந்து சும்மா அந்த வேர்க்கலை லைட்டாக தட்டி போட்டு இது போட்டு வதக்குவீங்கல்ல, அது லைட்டாக வேர்க்கலையும் போட்டு வதக்கிட போட்டுருவேன். ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్ కర్రీస్కి ఈ బీన్స్ ఫ్రై చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చండి. పప్పుచారు కానీ, టమాటా చారు, రసం ఇలా ఏదైనా చేసినప్పుడు పక్కన నంజుకోవడానికి బాగుంటుంది. అలాగే ప్లెయిన్ రైస్లో ఇలా కలుపుకొని తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇదే స్టైల్లో ఒకసారి చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ నచ్చేస్తుందండి మీకు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ బీన్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక పావు కేజీ బీన్స్ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరగండి. మరి పెద్ద పెద్దవి కాకుండా వీడియోలు కనిపిస్తున్నాయి కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఫ్రై చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరగండి. 1 లేదా 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి కానీ, మూకుడు కానీ లేదా ఇలా పాన్ కానీ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ తాలింపు గింజలన్నీ చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి 1 నిమిషం పాటు అలా వేయించేసి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ను కూడా వేసేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి వీటన్నిటిని మిక్స్ చేస్తూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, అందులో ఒక 3/4 గ్లాస్ అంతే, ఎక్కువ వద్దండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 6 to 7 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం కొబ్బరి కారం రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి ఒక 6-7 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు, అలాగే 6 చిన్నులపాయ రెబ్బలు వేసేసి వీటన్నిటిని మిక్సీ తిప్పేసేయండి. మరి మెత్తగా పౌడర్లా కాకుండా ఇలా కొంచెం బరకగా కోర్సుగా తిప్పేసుకోండి. ఇలా అయితే చాలా బాగుంటుందన్నమాట. మీరు పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి వాడుకోవచ్చు. అలాగే ఎండు మిరపకాయల బదులు కారం కూడా వాడుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం పుట్నాలు కూడా వేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇవి చూడండి, ఒక 6-7 మినిట్స్కి ఆ నీరంతా ఇంకిపోయి ఆ బీన్స్ కూడా బాగా ఉడికిందనమాట. సాఫ్ట్గా అయ్యింది. ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కారాన్ని వేసేద్దాం. ఈ కొబ్బరి కారం వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో సిమ్లో మార్చుకుంటూ ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయండి. మీకు నచ్చితే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. ఇది చేయడానికి పెద్దగా టైం అవసరం లేదండి. సో లంచ్ బాక్స్లోకి మార్నింగ్ టైంలో కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. రైస్లో కలిపేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇష్టంగా తినేస్తారనమాట. మీరు కూడా బీన్స్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.